హలో అండి, బాగున్నారా? అందరూ తెలుసు కదా, నా పేరు కింగ్ సతీష్. ఒకప్పుడు అతను ఇండస్ట్రీలోనే బడా హీరో, ఏ సినిమా తీసినా సూపర్ హిట్. బట్ అలాంటి హీరో ఇప్పుడు ఆస్తులు అమ్ముకునే స్టేజ్కి వచ్చేసాడు. ఇండస్ట్రీలో పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టమే. ఓసారి వరుస ఇట్లతో కెరీర్ ఫిక్స్లోకి దూసుకెళ్తే, మరోసారి వరుస డిసాస్టర్లతో నెక్స్ట్ సినిమా ఆఫర్ దొరకడం కూడా కష్టమైపోతుంది. అలాగే రీసెంట్ గా వరుస డిసాస్టర్లతో బ్యాక్ పేజీలో ఉన్న స్టార్ హీరో తాజాగా ఒక హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు, కానీ అంతలోనే ఆయన ఆస్తులు అమ్ముకుంటున్నాడు అనే వార్త హాట్ టాపిక్ అయిపోయింది. ఇంతకీ ఎవరా హీరో, ఏంటా కదా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూడండి. ఇటీవల కాలంలో వరుసగా ఫ్లాట్లు అమ్ముకుంటూ వార్తల్లో నిలుస్తున్నాడు ఆయన. తాజాగా తమ లగ్జరీ అపార్ట్మెంట్ ను భారీ ధరకు అమ్మేశాడు. ముంబైలోని ఒబెరాయ్ 360 వెస్ట్ టవర్ లోని తమ అపార్ట్మెంట్ ను దాదాపు 80 కోట్లకు ఈ జెండా అమ్మేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీల్ ని 2025 జనవరి 31వ తారీఖున పూర్తయిందంట. ఇటీవల కాలంలో జరిగిన అతి పెద్ద రియల్ ఎస్టేట్ లావాదేవీలు ఇది ఒకటని చెప్పాలి. ఇంతకీ ఎవరా హీరో అని మీరు అనుకుంటున్నారా? మన స్టార్ హీరో, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గారండి. దాదాపు 15-16 సినిమాలు ఫ్లాపులతో, కొత్త సినిమాల ఆఫర్లు రాక, వచ్చినా కూడా ఇంతకు ముందు అంత రెమ్యునరేషన్ ఇవ్వక, కొన్ని సినిమాలు సొంతంగా నిర్మించి నష్టపోయి, సో అప్పులు తీర్చడం కోసం ఆయన ఈ ప్లాట్ అమ్మేసినట్టుగా మనకి తెలుస్తూ ఉంది. సో అక్షయ్ కుమార్ గారు ఇటీవలే రీసెంట్ గా స్కై ఫోర్స్ అనే సినిమాలో కనిపించారు. గత కొంతకాలంగా వరుస డిసాస్టర్లు అందుకుంటున్న ఈ హీరోకి స్కై ఫోర్స్ మూవీ మంచి బూస్టే ఇచ్చింది. మూవీ దాదాపు 100 కోట్ల పైగానే కలెక్షన్ రాబట్టింది. ప్రస్తుతం ఆయన ప్రియదర్శన్ దర్శకత్వంలో హర్రర్ కామెడీ భూత్ బంగ్లాలో నటిస్తున్నాడు. అలాగే పరేష్ రావుల్, సునీల్ శెట్టితో కలిసి హేరే హేరే 3 అనే మూవీ కూడా చేయబోతున్నాయి. సో ఇంతకుముందు ఎంతో స్టార్ హీరోగా ఎదిగిన ఈయన ఎంతో మందికి సామాజిక కార్యక్రమాల్లో కూడా తోడున్నాడు, ఎంతో మందికి సాయం చేశాడు. బట్ అలాంటి ఆయన ఎవరైనా అంతే అండి, వరుసగా ఎట్లొచ్చినంత కాలం ఏ ఇండస్ట్రీ అయినా ఏదైనా సరే వెన్నముకగా నిలుస్తుంది. వన్స్ ఒకసారి ఫ్లాప్లు వచ్చినాయి అంటే వాడు నష్టాల్లో ఉన్నాడంటే తిరిగి పలకరించేయడం ఉన్నాడు. కాబట్టి మనకు ఆస్తులు ఉన్నప్పుడే కూడబెట్టుకోవాలి. ఇలాగ ల్యాండ్లు, భూములు ఏదైనా కొనుక్కోవాలి. అయ్యమ్ముకునే బతకలు తప్ప ఎవడు రూపాయి సాయం చేసేవాడు అంటే ఎవడు దొరకడు. అది స్టార్ హీరో అయినా అంతే, నువ్వైనా అంతే, నేనైనా అంతే. సో ఎవడి బతుకు వాడిదే, ఎవడి జాగ్రత్త వాడిదే, ఎవడి సంపాదన వాడిదే, ఎవడి ఖర్చు వాడిదే. అదండి మ్యాటర్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. తెలుసు కదా, నా పేరు కింగ్ సతీష్. ఉంటా మరి, బాయ్.